వేసవి కాలంలో డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఎక్కువ మోతాదులో తరచుగా నీటిని తీసుకోవాలని డాక్టర్ సముద్రాల నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ మీడియాతో మాట్లాడుతూ ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయట తిరగకుండా ఉండటమే మంచిదని పేర్కొన్నారు. వాతావరణానికి అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. ఎండాకాలంలో చిన్నపిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. వడదెబ్బ తగిలిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించాలని సూచించారు. మనం గత కొంతకాలంగా అబ్జర్వ్ చేస్తున్నాం. సడన్గా వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. మార్పులు రావడం వల్ల ఎండ విపరీతంగా పెరిగిపోయింది. ఈ ఎండ వలన మనకు చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే దాని నుంచి మనం బయటపడతాం. ముఖ్యంగా ఈ ఎండలో 12 నుంచి 3 గంటల మధ్యలో తిరగకుండా ఉండడమే బెటర్ అండి. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ ఆప్షన్. ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ టు అవాయిడ్ ద డిసీజెస్ ఆర్ అవాయిడ్ ద ఇన్సిడెన్సెస్. సో ఈ 12 నుంచి 3 గంటల మధ్యలో వీలైనంత వరకు ఎండను అవాయిడ్ చేయండి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్ళాల్సి వచ్చిందనుకోండి, ఖచ్చితంగా గొడుగు లాంటిది వాడండి. బయటికి వెళ్ళినప్పుడు వాటర్ బ్యాగ్ లాంటిది క్యారీ చేయండి. ఎస్పెషల్లీ హైడ్రేషన్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కొన్ని సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 3 నుంచి 4 లీటర్ల వాటర్ తీసుకోండి. వీలైనంత వరకు కుండ లాంటి వాటిని ఉపయోగించి అందులో వాటర్ తాగడానికే ప్రియారిటీ ఇవ్వండి. ఎందుకంటే హై టెంపరేచర్లో బయట తిరిగి వచ్చి సడన్గా ఫ్రిడ్జ్ వాటర్ తాగడం కూడా అంత కరెక్ట్ కాదు. ఈ ఎండ వల్ల కలిగే నష్టాలను తగ్గించుకోవడానికి మెయిన్గా హైడ్రేషన్ ఇంపార్టెంట్ అండి. హైడ్రేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఖచ్చితంగా 4 నుంచి 5 లీటర్ల వాటర్ తీసుకోండి. అంతేకాకుండా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ లైక్ కీరా దోస లాంటివి కానీ, వాటర్ మిలన్ లాంటివి కానీ, సిట్రస్ ఫ్రూట్స్ కానీ ఎక్కువ తీసుకోండి. ఈ టైంలో ప్లెయిన్ వాటరే కాకుండా మధ్యలో అవసరాన్ని బట్టి నిమ్మరసం, మజ్జిగ నీళ్ళు, ఎక్కువ కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల వెంటనే శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం లాంటి లవణాలు తొందరగా శరీరానికి అంది తొందరగా రివైవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అంతేకాకుండా సీజనల్ క్లోతింగ్ అంటే ఈ టైంలో ఏ వస్త్రాలు అయితే తగిన విధంగా ఉండేవి, లైక్ లూజ్గా ఉండే వస్త్రాలు, పల్చగా ఉండే వస్త్రాలు, అంతేకాకుండా కాటన్ క్లోత్స్ వాడడం వల్ల ఎండ నుంచి కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఇదే కాకుండా తప్పనిసరి పరిస్థితులలో ఎండకు పోవాల్సి వచ్చినప్పుడు సన్స్క్రీన్ లోషన్స్ కానీ, గొడుగు లాంటివి వాడడం వల్ల కూడా ఎండ నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మాంసాహారాన్ని తగ్గించుకోవడం, ఆల్కహాల్ తగ్గించుకోవడం చాలా శ్రేయస్కరం అండి. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బాడీ బాగా డిహైడ్రేట్ అయిపోయి అది ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు వెంటనే వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆల్కహాల్ కానీ, మాంసాహారం కానీ అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. ఇదే కాకుండా బయటికి తప్పనిసరి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా సన్ గ్లాసెస్ వాడడం కానీ, అంబరిల్లా లాంటి వాటిని యూజ్ చేయడం వల్ల కూడా మనం ఎండ నుంచి తప్పించుకోవడానికి యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు కానీ, వయోవృద్ధులు కానీ, లేకపోతే ఏదైనా రోగ సమస్యలు ఉన్న వాళ్ళు కానీ బయటికి పోవాల్సి వచ్చినప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవడం, లైక్ అంబరిల్లా ఖచ్చితంగా వాడడం వంటివి చేయడం శ్రేయస్కరం. వీలైనంత వరకు వాళ్ళని బయటికి తీసుకుపోకుండా, అంటే ఈ ఎండ ఎక్కువ ఉన్న టైంలో వాళ్ళ బయటికి ఎక్స్పోజ్ కాకుండా ఇంట్లోనే ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే. తప్పనిసరి పరిస్థితులలో ఇంట్లో ఉండాల్సి వచ్చినప్పుడు కూడా ఫ్యాన్ యూజ్ చేయడం కానీ, కూలర్ లాంటిది ఏసీ యూజ్ చేయడం వల్ల కూడా ఈ ఎండ నుంచి మనం తప్పించుకోవడానికి కొంచెం శ్రేయస్కరంగా ఉపయోగపడుతుంది. మెయిన్ థింగ్ ఏంటంటే వీలైనంత వరకు బాడీని హైడ్రేషన్ మెయింటైన్ చేయండి. హైడ్రేషన్ ఈజ్ ద బెస్ట్ ప్రివెన్షన్ టు అవాయిడ్ ద హీట్ స్ట్రోక్స్. సో అంతేకాకుండా ఈ టైంలో ఎవరికైనా హీట్ స్ట్రోక్ లాంటి వడదెబ్బ లాంటివి తగిలితే వాళ్ళని వెంటనే చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రికి కానీ, దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళి తగిన వైద్య సేవలు తీసుకోవడం వల్ల వాటిని ప్రమాదం నుంచి బయటపడేసిన వాళ్ళం